అన్ని పదవుల మీద ఉంచుకొని తొక్కుతా తిట్టుతా అంటే నీకు లేదనుకున్నావా బిడ్డ? తొక్కే ప్రభుత్వం సాధించున్నాము. నీలాంటి జడ్జం తొక్కేతో తెచ్చిన బిడ్డ. నువ్వు అనుకుంటామేమో ఏదో చేస్తే వదది మన ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. నీలాంటి మంచి 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 హోదాలో ఉన్నాయి చంద్రబాబు, నీ కిరణ్ కుమార్, రోషాయనే కాలంలో పెట్టుకుంటారు వైఎస్ అంటున్నారు. నువ్వు అనుకుంటామేమో ఒక్క పిలుపు మా ప్రభుత్వం నుంచి మా గురువు గారు ఒక ఉద్యమకాడు, ఒక దేవుడు కేసీఆర్, తెలంగాణ దేవుడు, మా జాతిపిత మా కేసీఆర్. ఈరోజు మా కేసీఆర్ ఒక్క పిలుపు ఇచ్చి ప్రభుత్వానికి పడగొడితే ఒక రకంగా ఎంతసేపు కాదు బిడ్డ. ఢిల్లీలో వణికించింది మా కేసీఆర్. నువ్వెంతని బతికింత ఒక జాతిపిత. ఆ జాతిపిత తెలంగాణ సాధించకపోతే నీ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తారు. అవులే, అది చూసుకో ఫస్ట్. కేసీఆర్ లాంటి ఒక దేవుడిని తండ్రి లాంటి వయసులో ఉన్నాడని నీ విధంగా తిరుగుతా. నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత మంచిగా నడిస్తే అంత మంచి మర్యాద ఇస్తాం. మా బాస్ని కానీ మా మీద కానీ అలాకులు చెలాకులు పిలిస్తే పండబెట్టి తొక్కుతాం. నీకే కాదు మా కూడా తొక్కడం వచ్చు, తొక్కుతాం. నువ్వు అనుకుంటామేమో మేము సహనాన్ని పాటిస్తున్నాం బిడ్డ. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయి. నువ్వు ఇచ్చిన 6 హామీలు 11 డిక్లరేషన్లు అన్నీ మొసలే. అవన్నీ సరి చేసుకొని ప్రభుత్వానికి పాలన సరిగా చేసుకో. ఇప్పటికీ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు జాగ్రత్తగా ఇంకా సలహాలు ఇస్తున్నావు. నీవు ఏదో అహంకారంతో పోతున్నావు కానీ నీ అహంకారం పతనమయ్యే తొందరలో బిడ్డ. జాగ్రత్త. థ్యాంక్ యూ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 11,000 కోట్లు 12,000 కోట్లు కేటాయించి గ్రామ పంచాయతీలను తాండాలుగా ఏర్పాటు చేసిన మా రాజ్యంలో మా హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ బిడ్డ. జాగ్రత్త. లక్షల రూపాయలతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత మా కేసీఆర్ది. ఈరోజు ప్రతి గ్రామాలలో పల్లెల్లో చూడు, నువ్వేం చేసినావు మేము చేసినావు చూపిస్తాము. ఇలా వేసిన రోడ్లు డ్రైనేజ్లు మాది, నువ్వేం చేస్తావు చూపి బిడ్డ. మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు గుడాలు ఎంత మంచిగా ఒక ఆడబిడ్డ నెత్తి మీద కుండలు ఎత్తుకోకుండా ఇంటికి గొంతు తడిపిన ఘనత మా కేసీఆర్ది. మిషన్ భగీరథ ద్వారా ఆ మిషన్ భగీరథ నీళ్ళ పైపులు కట్ చేసి మళ్ళీ బిందెలేసిన కానీ తెచ్చినావు. మరి నువ్వేం చేసినావు చెప్పు. మాయా మాటలతో దగకోరుతనంతో అధికారంలో వచ్చిన ఈ దగకోరు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉంది. 1 కాదు 2 కాదు 3 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లో కూడా దళిత బడుగు బలహీన వర్గాలు గిరిజనులకు, దాంతోపాటు ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు 11 డిక్లరేషన్ అన్నీ మోసమే. ఆయన జీవితమే ఒక మోసం. నోట్ల కట్టలతో అధికారాన్ని చెందించుకున్న ఈ ప్రభుత్వం అసెంబ్లీ దేవాలయం నాటి అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఈయన ముఖ్యమంత్రి అనే స్థాయికి ఆయన స్థానం దిగజారిందంటే అసలు నమ్మశక్యం కాదు. ఇంత దరిద్రుడు మనకు ముఖ్యమంత్రిగా చాలా దారుణం. మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు హర్షించిన అందరూ ఆనందంగా ఉన్న తర్వాత కూడా ఏదో మాయా మాటలు చెప్పి 1కి 2 చెప్పి అధికారం చెంచుకున్న తర్వాత మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు చూస్తే ఒక్క రకంగా ఒక్క వర్గాల వరకు కాదు అన్ని వర్గాల వరకు మోసం 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 చేసి ఏ మాత్రం అధికారం అనే ఒక అహంకారంతో ఏ ఆలోచిత మనిషి అనే వాల్యూ లేకుండా తొక్కి పడస్తామని బిడ్డ ఒళ్ళు అదుపులు పెట్టుకో. మేము ఉద్యమకారులం ఒక్కడిగా బయలుదేరి పదవులను ఆకర్షించి 1000 కుటుంబాలను 1000 మనుషులు లక్షలాది మందిలో స్థానం సందర్భంగా మా ఉద్యమం ముందు నువ్వెంత బతికెంత ఓట్ల కట్టలతో ముందుకు వచ్చిన బిడ్డ. ఖబర్దార్. మేము ఇప్పుడు కూడా ఓపికతో ఉన్నాం. ఓపిక నశించే కాలం రాకముందే నువ్వు మారితే మంచిది. లేకపోతే నీ జజమ్మ కాదు నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముఖ్యమంత్రులు కాలం నుంచి కల్పించిపోయారో చూసుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావని నీకు ముఖ్యమంత్రి రావాలా, నీ గౌరవం కావాలంట. ఎందుకు బాబు? తాండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మా కేసీఆర్ది. అసెంబ్లీలో అంటాడు నేను లంబాడలో ఓట్లతో గెలిచినాను. లంబాడు కాదు బిడ్డ, బంజారాను లంబాడి అని. మేము 2 అంటే చూసుకో ఒకసారి. గిరిజన ఓట్లతో గెలిచి చెత్తపూట టిష్యూ పేపర్ లాగా ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఆ ప్రభుత్వం పనికిరాని అది ఒకటి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినావు బిడ్డ. మళ్ళీ అదే లంబడోలతో గెలిచిన అంటావు, అదే లంబడోలను కొట్టిస్తావు. చూసినాం కదా నీ సొంత నిర్ణయం ఏం చేసినావు బిడ్డ. గిరిజన తలుచుకుంటే నువ్వెంత, నీ బతికెంత. నువ్వు ఉద్యమ కారణం అని చెప్తున్నావు బిడ్డ. ఖబర్దార్ మా జోలికి వస్తే. ఇంకా అంటాడు